రోజు డిఫరెంట్ రెసిపీస్ తో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. లక్ష్మి గారు వచ్చారండి హస్తనాపురం నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు. ఏం చేస్తుంటారు మీరు? నేను టైలరింగ్, బొటిక్ ఉందా మీకు? ఓకే. సో మీ పిల్లలు మంచిగా మీ బొటిక్ లోనే బట్టలని తీసుకోవచ్చు. ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి హ్యాపీ వాళ్ళకి. ఏం చేస్తుంటున్నారు వాళ్ళు? వాళ్ళు పాపది మ్యారేజ్ అయింది, నాకు మనవరాలు. ఓకే. ఇంకో చిన్న పాప ఏమో జాబ్ చేస్తుంది. ఓకే. సో ఇద్దరు పిల్లలు మంచిగా చదివించేసి ఒక పాపకి జాబ్ ఒక పాపకి పెళ్లి చేసేసారు. మనమరాలు కూడా. ఎంత మనమరాలకి చిన్నపిల్ల? 2 years. 2 years. సో ఫుల్ ఇంట్లో అల్లరి ఉంటది అనమాట. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటది కాబట్టి అప్పుడప్పుడు వస్తుంటది. మాకు కూడా సంతోషపడుతుంటున్నాం. మేము కూడా అప్పుడప్పుడు వస్తుంటే మాకు కూడా సంతోషం అవుతుంది. మళ్ళీ మీరు అమ్మాయిన టైంకి వెళ్ళారా? అంతే కదా. చిన్నపిల్లని పాప కదా మీకు, ఇద్దరు పాపను మళ్ళీ మీరు చూసేసరికి అవన్నీ సంతోషం అనిపిస్తుంది. మనకి ఎంతైనా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అది వేరే సంతోషం. అన్ని మర్చిపోతాం. ఇంట్లో సందడిగా ఉంటది పిల్లలు ఉంటే. ఏదున్నా గానీ, ఎన్ని కష్టాలు ఉన్నా గానీ పిల్లలతోటి మంచిగా మూవ్ అనిపిస్తుంది. సో మనవరాలకి అన్ని చేసి పెడుతున్నారా? అన్ని. ఏది తింటది బాగా మీరు చేసే వాటిలో? ఏది అంటే టమాటా చారు. ఓకే, బాగా తింటది. సరే, మరి మీ మనవరాలకి చేసే రెసిపీస్ లో మాకు కొన్ని రెసిపీస్ చూపించడానికి వచ్చారు కదా. సో ఫస్ట్ రెసిపీ ఏంటి? సాబుదానా కిచిడి. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్పేసారు. సాబుదానాలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పల్లి పౌడర్, క్యారెట్ తురుము, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర. ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు. మరి ప్రాసెస్ చెప్తారా మాకు? ఫస్ట్ గా మనం స్టవ్ వెలిగి. ఓకే. ఆయిల్ ఎక్కువ పట్టదు, ఎందుకంటే ఇది సాబుదానాలు నైట్ నానబెట్టాలి. ఓకే. మార్నింగ్ ఇట్లా మనం చేసుకుంటే ఏదైనా హెల్త్ కు చాలా మంచిగా ఉంటుంది. బెనిఫిట్స్. ఎందుకంటే చలువ ఏదైనా హెల్త్ మంచిగా అనిపిస్తుంది. మనకు హీట్ ఉన్నా కానీ కొట్టేస్తుంది, ఏదున్నా సరే. అవును. ఈ సాబుదానాల వల్ల చాలా సోక్ చేసుకున్నా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఇట్లా స్టఫ్ లాగా పిల్లలకి ఏ పెట్టినా గానీ హెల్త్ మంచిగా ఉంటది, అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది, కూడా తినడానికి బాగుంటుంది. ఈ రెసిపీ ఎవరిదండి? అంటే మీరు ట్రై చేశారా, ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? లేదు, ఇంకా అప్పుడప్పుడు చేస్తుంటాం కదా. ప్రయోగాల్లో ఒక ప్రయోగం ఇది. చేస్తుంటే ఇప్పుడు మనం చూసి వేరే వాళ్ళు కూడా ఇట్లా ఉంటదా సాబుదానాలతోటి అనేది వాళ్ళకు కూడా థాట్ వస్తుంది కదా. అవును. మామూలుగా అయితే ఎవరు చెయ్యాలి సాబుదానాలు, ఇట్లా చూసే గానీ అర్థం కాదు, ఇట్లా కూడా చేసుకోవచ్చు అని అర్థమవుతుంది. అప్పుడు తింటుంటే మాత్రం మస్తు ఫ్లేవర్, అది చేసినాక చూసినాక అర్థమవుతుంది. ఓకే, నేను తిని చెప్తాను మీకు. సో ఏం వేసుకోవాలి నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు. గట్టిగా చెప్పండి. జీలకర్ర, ఆవాలు. ఓకే. ఇది ఎందుకంటే ఇవి పప్పులు కదా, కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి. ఏంటేంటవి? శనగపప్పు, మినపప్పు, పల్లి. ఓకే. ప్రెసెంట్ బొటిక్ రన్ అవుతుందండి? రన్ అవుతుంది. కాకపోతే నేను 1 year ఇంట్లో షాప్ పెట్టినండి. ఇక మా పాప ఉండి నేను చాలా ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నా. మనము బొటిక్ పెడితే ఎట్లా ఉంటది అనేది కొంచెం ఒక ఇయర్ పెడితే తెలుస్తుంది అన్నట్టు నేను మళ్ళీ నెక్స్ట్ ఇది వేసుకున్నాను, పచ్చిమిర్చి. ఇయర్ పెట్టినా నాకు ఇంట్లోనే మంచిగా బెటర్గా ఉంది. నాకు కొంచెం దగ్గరగా ఉంది ఇల్లు కూడా షాప్ కి. ఇంట్లో అయితే బెటర్గా ఉంటుందని ఇంట్లోనే ఇంట్లోనే టైలరింగ్ చేసిన మాస్టర్స్ వచ్చి
అది కటింగ్. ఓకే. మాస్టర్ వచ్చి స్టిచ్చింగ్ చేస్తారు. నాకు అంత చేస్తున్నారు. 20 years అవుతుంది. 20 years నుంచి చాలా ఫ్యాన్స్ ఉంటారు. మాది ఓన్ దేవరకొండ డిస్ట్రిక్ట్. కాకపోతే 3 years దాటి 4 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇప్పుడు కూడా ఇక అందరూ పరిచయం అయ్యారు. కరివేపాక కొంచెం ఇది కొంచెం ఇట్లా పీసెస్ లాగా చేసుకుంటే దాంట్లో స్మెల్ వస్తుంది. కొంచెం సాల్ట్ ఈ సాల్ట్ వేస్తే మిర్చి ఉంది కదా అది దాన్ని ఘాటు అనేది కారం ఉంటుంది కదా వేసుకున్నాము. సాబుదానా నానబెట్టుకున్న సాబుదానా వేసి సాల్ట్ మనకు తగినంత మనం ఎంతైతే తినగలుగుతామో అంతనే. ఎందుకంటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. కొంచెం మగ్గనియాలి. సో ఇవి మగ్గనివ్వాలి. ఎంత? ఒక 5 minutes అయిపోయింది. ఇంకా మూత తీసి చూద్దాము. ఓకే. ఒకసారి కలుపుకుందాం. ఇది ఒక దాంట్లో సర్వింగ్ చేసుకొని ఇది మొత్తం పొడి చల్లుకు పల్లి పౌడర్ చేసుకుంటే మనం తింటుంటే మనకు టేస్టీగా వస్తుంటుంది. బలం కూడా ఉంటది కదా పల్లి పౌడర్. ఈ రకంగా అయితే తింటాముంటే కొంచెం ఇంకా ఇది కొంచెం మెత్తగా అయింది. కొంచెము అట్లా ఉంటే బాగుంటుంది. బరకగా ఉండాలి. మెత్తగా అట్లండి ఏదైనా పల్లియే కదా, కానీ అది వేరే ఉంటుంది టేస్ట్. మనం తింటుంటే మన నోటి కిందికి వస్తుంటే టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేయాలి. ఓకే. నెక్స్ట్ క్యారెట్ తురుము. ఇది వేస్తే మనకు హెల్త్ పరంగా ఇట్లా అయితే తురుము ఈ రకంగా తినగలుగుతాం కదా. వేస్తే ఇంకా చాలా హెల్త్ కూడా బాగుంటది. కొందరు డైరెక్ట్ గా తినలేము అనుకో, డైరెక్ట్ గా తినలేము. టేస్ట్ గా మనకు తింటా ఉంటే టేస్ట్ గా వస్తుంది. సాబుదానాల కిచిడి రెడీ అయిందండి. ఓకే అండి, సర్వ్ చేసేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. బంద్ చేద్దాం. సాబుదానాల కిచిడి రెడీ అయిందండి. మీరు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పగలరు. ఓకే. సాబుదానా కిచిడి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. సాబుదానా కిచిడి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీ పొడి, క్యారెట్ తురుము, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు. సాబుదానా కిచిడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, నానబెట్టిన సాబుదానా వేసి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత అందులో పల్లీల పొడి, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సాబుదానా కిచిడి రెడీ. సాబుదానా కిచిడి టేస్ట్ చేసేద్దాం. బాగుంది. కొంచెం చిన్నపిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. కొంచెం అది మనకి సాబుదానా కొంచెం జెల్లీ జెల్లీలా తగులుతూ ఉంటుంది కదా. చాలా పల్లి పౌడర్ ఇదంతా వచ్చేసరికి మనం సాబుదానాలు మామూలుగా తినలేం కదా నాన్న. అవును. ఇట్లా అయితే బాడీ కూడా హెల్త్ పరంగా సాబుదానాలు బాగుంటాయి. ఈ రకంగా టిఫిన్ లాగా, స్నాక్స్ లాగా పిల్లలు చాలా ఇష్టపడతారు. చాలా బాగుంది, ఈజీ అండ్ క్విక్ గా ఉంది అండ్ హెల్తీగా కూడా ఉంది ఈ రెసిపీ అయితే. సో ఫస్ట్ రెసిపీ అయితే చాలా బాగుంది. మరి సెకండ్ రెసిపీ ఏంటి? దోసకాయ చట్నీ. దోసకాయ చట్నీ. ఓకే. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? తరిగిన దోసకాయ, చింతపండు, నెక్స్ట్ పసుపు, పల్లి పౌడర్, తరిమిన ఎల్లిపాయలు, దోస గింజల నువ్వుల పొడి, కొత్తిమీర, మునగాకు, కరివేపాకు, కస్తూరి మెంతి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు ఫ్రై చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాము. ముందు జీలకర్ర, ఆవాలు
సరే, మరి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు మాకు, మరి ప్రాసెస్ కూడా చెప్పేస్తారా? చెప్పేసారు. సరే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. దోసకాయని కొంచెం మగ్గనియాలి. దోసకాయని ఫస్ట్ కట్ చేసిన దోసకాయని కొంచెం మగ్గనియాలి. హాట్ నేను కట్ చేసి పెట్టిన కొంచెం చల్లగా కూల్ అయింది. ఓకే. కొంచెం వేడి చేద్దాం. లైట్గా వేడెక్కినాక మనం ఈ వేడేలోపు ఇది మిక్సీ చేసుకుందాం. కరివేపాకు, మిర్చి, ఎల్లిపాయ ఇది రెండు కలిపి మిక్సీ చేసుకున్నాం. అంతలోపు అది వేరే. అవి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా పని అయిపోతుంది. ఇది కొంచెం హీట్ అయింది చాలని సరిపోతుందా? ఇంతవరకు, ఎందుకంటే ఫస్ట్ నేను బాయిల్ చేసి పెట్టిన. ఇది మిక్సీ చేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసి. ఓకే. దీంట్లో కొంచెం 2-3 రెమ్మలు దీనికి సరిపోను కొంచెం 2-3 రెమ్మలు చింతపండు ఎక్కువ వేస్తే పుల్లగా అవుతుంది. ఎక్కువ సరే అయిపోయింది. సరిపోతుంది అది. పక్క పెట్టేసుకొని ఓకే. నెక్స్ట్ ఈ దోసకాయని ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయ కూడా అందులోనే వేసుకోవాలా? ఈ పౌడర్ మనం అన్ని పౌడర్ చేసినాం కదమ్మా, ఈ పౌడర్ మొత్తం దీంట్లో యాడ్ చేయాలి. ఏంటేంటి వేస్తారు పౌడర్? దోస గింజల పొడి, నువ్వుల పొడి, దోస గింజలు. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి దీనికి సరిపడా ఎంత క్వాంటిటీ అవసరమో అంతవరకు తీసుకోవాలి. నెక్స్ట్ పల్లి పొడి. ఇప్పుడు మిక్సీ చేద్దాం. ఓకే. లైట్గా కొత్తిమీరని ఇందులో వేద్దాం. వాటర్ వేయచ్చు, కానీ వాటర్ వేస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది. మనకు నెక్స్ట్ డే అయినా ఉండాలంటే కొంచెం గట్టిగా చేసుకుంటే మంచిగా నెక్స్ట్ డే ఉంటుంది. ఇంకా అయిపోయింది. సరిపోతుందా? మనం నెక్స్ట్ గా ఈ స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నాం. కొంచెం అది కొంచెం హీట్ అయినాక హీట్ అయినాక జీలకర్ర ఆవాలు. ఓకే. జీలకర్ర ఆవాలు గట్టిగా చెప్పాలి. జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి టేస్ట్ కు మనం తింటుంటే కొంచెం నాలుగు పంటి కిందకి వస్తుంటే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. చట్నీ కదా. అవును, మన చట్నీ కాబట్టి దేంట్లోకైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇట్లా తింటుంటే కూడా ఇది కూడా హెల్త్ మంచిగా ఉంటది అన్ని విధాలుగా. ఈ రకంగా అయితే ఎల్లిపాయ తినగలుగుతాం కదా నాన్న, ఈ రకంగా. కరివేపాకు ఎత్తుకుందాం. ఏదైనా కరివేపాకు ఇట్లా తుంచేసినప్పుడు దీంట్లో నుంచి స్మెల్ వస్తుంది, వచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటది. డైరెక్ట్ వేస్తారు కదా అందరు, అట్లా వేయొద్దు ఎప్పుడైనా. ఇది కస్తూరి టేస్టీ కోసం మనకు తింటా ఉంటే ఇక అన్ని టేస్ట్ ఉండేసరికి ఫ్లేవర్ వస్తుంది. మునగాకు మనం వేరే విధంగా మునగాకు తినలేం కదా, హెల్త్ పరంగా ఇప్పుడు మునగాకు చాలా మంచిది అని చెప్తారు కాబట్టి ఈ రకంగా పొడి చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటది. దానికి మనకి తింటుంటే హెల్తీ కూడా. హెల్తీ అన్ని ఇట్లా ఫ్రై లాగా చేసుకొని కొంచెం మగ్గినాక
ఈ రకంగా చేసుకుంటే మునగాకు మనకు తిన్నట్టు అనిపించదు, మనకు హెల్త్ పరంగా బాగుంటది, అన్ని విధాలుగా బాగుంటది కదా. కొంచెం ఒక 2 చిటికలు పసుపు దానికి సరిపడా. ఓకే. చివరగా ఈ పేస్ట్ ను కూడా దీంట్లో వేసేద్దాం. ఓకే. ఇది మీరు ట్రై చేసిందేనా అండి? లేదు లేదు, ఎప్పటి నుంచో అమ్మ వాళ్ళు బాగా చేసేది దోసకాయ చట్నీ, చాలా బాగుంటది దోసకాయ చట్నీ. దీంట్లో నువ్వు దోసకాయ గింజలు ఉంటాయి కదా నాన్న, ఆ గింజల వల్ల ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు దోసకాయలు చాలా జనరల్ గా అప్పట్లో పచ్చళ్ళు ఇలాంటివి అంటే రోట్లో వేసి చేసేవాళ్ళు, రోటి పచ్చళ్ళు టైప్. ఆ టేస్టే వేరు కదా. ఆ టేస్టే వేరు అంటే ఇప్పుడు మొత్తం సూపర్ తిండి కదా. అవును, అందరు మంది అయిపోవాలి, విత్ ఇన్ 10 minutes లో అయిపోవాలి మనకి. ఇంకా పని చేసుకుందాము, మనకి అయిపోయింది. స్టవ్ పని చేసుకొని కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకుందాము. కొత్తిమీర మనము ఎంతనైనా తింటే చాలు, పిల్లలు ఈ రకంగానే తింటారు కదా. మామూలుగా అయితే కొత్తిమీర అవన్నీ తీసేస్తుంటాం, పక్కన పెట్టేస్తాం. మనం మెత్త చిన్న చిన్న పీసులు లాగా చేసుకుంటే తింటుంటే మధ్యలకు మంచిగా కలర్ కూడా కలర్ఫుల్ ఉంటది, చాలా బాగుంటది. రెడీ అయిపోయింది. ఈ దోసకాయ చట్నీని బౌల్లోకి సర్వింగ్ చేసుకుంటాం. ఓకే. దోసకాయ చట్నీ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పగలరు. థ్యాంక్ యూ. దోసకాయ చట్నీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. దోసకాయ చట్నీ కావలసిన పదార్థాలు: దోసకాయ, చింతపండు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, మునగాకు, కసూరి మేతి, పల్లీ పొడి, దోసగింజల నువ్వుల పొడి, పోపు దినుసులు. దోసకాయ చట్నీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన కరివేపాకు, మిర్చి, వెల్లుల్లి, ఉప్పు, చింతపండు, దోసకాయ ముక్కలు, దోసగింజల నువ్వుల పొడి, పల్లీ పొడి, కొత్తిమీర వేసి మిక్సీ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కసూరి మేతి, మునగాకు, పసుపు, మిక్సీ చేసి పెట్టుకున్న దోసకాయ మిశ్రమాన్ని కూడా వేసి కొత్తిమీర కూడా వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, దోసకాయ చట్నీ రెడీ. దోసకాయ చట్నీ టేస్ట్ చేసేద్దాం. దోసకాయని ఎప్పుడైనా సరే మెత్తగా చేయొద్దు, కొంచెం లైట్ గా చేయనట్టు చేయాలి. ఎందుకంటే మిక్సీ కదా, మనకు రోట్లో అయితే ఏమో కొంచెం మొక్కలు బద్దల్లాగా ఇట్లా పీసులు లాగా ఉంటది కదా. ఈ మిక్సీ కాబట్టి స్పీడ్ అయిపోతుంది కాబట్టి ఎమ్మటే ఒక నిమిషంలో 1 minute లోపు తీసేయాలి. కానీ చాలా బాగుంది ఇది. మీరు అన్నట్టు మనం రోట్లో చేసుకుని ఉంటే ముక్కలుగా ఉంటుంది. మీరు కూడా ఎగ్జాక్ట్లీ అలానే చేశారు, కాకపోతే మిక్సీలో చేశారు. నేను అలా వస్తుందో రాదా అని రోటి పచ్చడి గురించి మాట్లాడా, ఎగ్జాక్ట్లీ అలానే వచ్చింది, బాగుంది. అండ్ ఫస్ట్ రెసిపీ కూడా చాలా బాగుంది. 2 రెసిపీస్, ఇంత మంచి రెసిపీస్ ని మాకు తీసుకొని వచ్చినందుకు, ఇక్కడ మాకు పరిచయం చేసినందుకు మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎలా అనిపించింది మీరు ఇక్కడికి వచ్చి? చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ ఇంకా మాకు టైం వస్తే మళ్ళీ రండి. కొత్త వంటలు మీరు ప్రయోగం చేసి ఇక్కడికి వచ్చి మాకు నేర్పించి చాలా హ్యాపీగా ఉంది. మేము వచ్చినందుకు అందరు జనాలు చూసే వాళ్ళు కూడా అమ్మా వీళ్ళు వెళ్ళిండ్రా అనేది మేము కూడా వెళ్ళాలి ఫీలింగ్ అనిపించింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇక్కడికి వచ్చినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే అండి, చూసారు కదండి, లక్ష్మి గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ ని. ఈ 2 రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.